ఆదికాండము 6వ అధ్యాయము 1-8 వచనాలు ధ్యానం చేసుకుందాం. అయితే మనం చాలా రోజుల నుండి చక్కగా వివరించుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక పాఠాలు ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయం నుండి 5 అధ్యాయుల వరకు చాలా చక్కగా ఆత్మీయానుసారంగా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆదాము అవ్వల నుండి, కయను ఏబేను నుండి, లేకపోతే కయాను సంతానమైన ఆనోకు గురించి, ఏబేనికి బదులుగా సేతు పుట్టిన ఏనోసు గురించి చాలా విషయాలు మనము నేర్చుకున్నాము. ఆ తర్వాత ఆనోకు కూడా మరి యూటర్న్ అవ్వడం, దేవునిలో ఎదగడం, దేవునిలో నడవటం అనేది చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు మాత్రము దేవుడే చింతించినట్లుగా, దేవుడే సంతాపపడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఆదికాండం 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత ఏమైందనేది మనం తెలుసుకున్నాం. అందుకే ఈ లోకంలో పెద్దలు అంటూ ఉంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లుగా ఈ లోకంలో నరులు సంతానం ఎక్కువవుతూ ఉంటే ఎంతో నీతి, న్యాయం అనేది, లేకపోతే దేవునితో సహవాసం అనేది, దేవుని యందు భయభక్తులు అనేది, నాణ్యత అనేది తగ్గిపోతూ ఉంది. అందుకే ఈ విషయాలను చూసి దేవుడు సంతాపపడినట్లుగా మనం గమనించుకోవచ్చు. అయితే 6వ అధ్యాయాన్ని మనం గమనించుకున్నట్లయితే నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాతట ఏమైందట, అసలు దేవుడు ఈ లోకంలోనే ఏదో సహవాసము కలిగి ఉండాలను, లేకపోతే సరదాగా గడపాలను, లేకపోతే ఒక ఉద్దేశంతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ లోకంలో మట్టి నుండి తీసి ఆదాముని తయారు చేయడం జరిగింది. తన స్వరూపంలోని ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యో, మరి ఆదాముని చూసినప్పుడు మరి జంతువులు కానీ, పక్షులు కానీ అవన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆడ మగానే అవి ఉత్పత్తి అయ్యి అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంది, విస్తరిస్తూ ఉన్నాయి. అయితే ఆదాము ఒంటరిగా ఉండటం చూసి సాటైన సహాయం చేయాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఆలోచించి నిజంగా ఆదాములో గాఢ నిద్ర కలగజేసి పక్కటి ఎముకని తీసి అవ్వగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇది మనం గమనించినప్పుడు ఇద్దరుగా ఉన్నారు, ఇద్దరు అయిన తర్వాత నలుగురు అయ్యారు, నలుగురు అయిన తర్వాత ఇలా పెరుగుతూ ఉంటే 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమైందట, నరులు భూమి మీద విస్తరింప ఆరంభమైంది. ఇక్కడ అభివృద్ధి పొందడం, విస్తరించడం అనేది మంచిదే. కానీ ఏమవుతా ఉంది, విస్తరణలో ఎక్కువ అవడం వలన నష్టం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, సేతు సంతానము దేవుడు నమ్మిన వారిగా ఉన్నారు. సేతు సంతానం అనేది బిలీవర్స్గా కనబడుతూ ఉన్నారు, దేవునితో నడిచేవారుగా ఉన్నారు, దేవునిలో ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. అందుకే సేతు సంతానానికి దేవుని కుమారులు అని పేరు పెట్టబడతా ఉంది. అయితే ఇటువైపు కయాను సంతానం కనబడుతూ ఉంది. కయాను సంతానం అన్బిలీవర్స్గా కనబడుతూ ఉన్నారు, దేవుని వెంబడించేవారుగా కనబడట్లేదు. ఎందుకంటే మనము ఆనోకును కానీ, మెతుశెలను కానీ వీళ్ళందరినీ గమనించినప్పుడు వాళ్ళు ఈ లోకంలో ప్రేమను కోరుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు దేవునికి ఎడమగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉంటా ఉన్నారు. అందుకే కయాను సంతానాన్ని నరులు కుమార్తెలు అని పేరు పెట్టబడింది. ఎందుకంటే సేతు సంతానము దేవుని కుమారులని, కయను సంతానము నరులు కుమార్తెలని పేరు పెట్టడం జరిగింది. అయితే సేతు సంతానం పిల్లలట మగపిల్లలు కాబట్టి, కయను సంతానం ఆడపిల్లలను. అయితే ఈ సేతు సంతానం యొక్క దేవుని కుమారులు ఈ మగపిల్లలు ఏం చేశారట, చక్కని వారని కయని సంతానం యొక్క కుమార్తెలను చూసి, నరులు కుమార్తెలను చూసి దేవుని నమ్మని పిల్లల్ని
చూసి చక్కని వారిని చూసి వారందరిలో మనసుకు నచ్చిన వారితో స్త్రీలను, ఈ లోక కుమార్తెలను, అన్బిలీవర్స్ని వివాహం చేసుకోవడం అనేది అక్కడే ఆరంభమైంది. లవ్ మ్యారేజ్లు అనేవి ఈ లోకంలో ఇప్పుడు కాదు ఆరంభమైంది, ఆదిలోనే, ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఆరంభమైందే. చక్కని వారిని చూశారట, వారందరిలో ఎవరికి మనసుకి నచ్చిన అమ్మాయిని తీసుకొని వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఆరంభించారు. ఇది ఈ కార్యక్రమము. మనసుకి నచ్చిన వారిని చేసుకోవడం అనేది దేవునికి అసహ్యమైనది, దేవునికి ఇష్టం లేని కార్యక్రమం ఇది. లవ్ మ్యారేజ్ అనేది దేవునికి అయిష్టమైనది, దేవునికి ఏయమైనది కార్యక్రమం ఇది. దేవుడు ఎప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు లవ్ మ్యారేజ్ని. అందుకే దేవునికి ఇష్టం లేని పని ఈ దేవుడు నమ్మిన సేతు సంతానమైన దేవుని కుమారులు కయోను సంతాన ఆడపిల్లల్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చక్కని వారిని చూసుకున్నారు, చక్కని వారని వాళ్ళ మనసుల్లో వాళ్ళే అనుకున్నారు. చక్కని నా లైఫ్కి వీళ్ళే లైఫ్ పార్ట్నర్ అని ఏమనుకున్నారట, వాళ్ళు అనుకొని వివాహం చేసుకున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పబడతా ఉంది, చీకటికి వెలుగుకి ఏం పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి తేడా లేదా, నీతికి అవినీతికి చాలా తేడా ఉంది. క్రైస్తవులకి అన్యులకి, దేవుడిని నమ్మిన పిల్లలకినో దేవుడిని నమ్మని పిల్లలకి చాలా తేడా ఉంది. అది ఈ 6వ అధ్యాయం ద్వారా మనం చాలా విషయాలు గమనించవచ్చు. ఈ లోకంలో ఏం జరుగుతూ ఉందనేది. ఈ లోకంలో పెద్దల ఆలోచన లేకపోతే మన సొంత ఆలోచన అనేది 100% దేవుని చిత్తం కాదు. పెద్దలందరూ కుదిర్చి ఎరం చేస్తూ ఉన్నారండి. మా పెద్దలందరూ ఆలోచన అండి, మా వివాహం జరగడానికి మా పెద్దలందరూ ఆలోచన ప్రకారంగా మేము చేసుకుంటా ఉన్నామండి. నా మనసుకి నచ్చిందండి, అందుకే నా లైఫ్ పార్ట్నర్ అని అనుకుంటా ఉన్నాను. నా ప్రాణం అండి ఆ అమ్మాయి. ఈ పెద్దలు ఏర్పరిచిన కార్యక్రమం కానీ, సొంతంగా మనం తీసుకునే నిర్ణయం కానీ అది దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుని చిత్తానికి ఈ లోకం అవకాశం ఇవ్వట్లే. ఇక్కడ సేతు సంతానం కానీ కయ్యని సంతానం కానీ దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇది దేవుని చిత్తం కాదు. అసలు దేవుని చిత్తం అని అడిగారా? వాళ్ళు నాలే అనేసుకుంటూ ఉన్నారు. చక్కని వారని చూసి వారందరిలో మనసుకు నచ్చిన అమ్మాయిని, మనసుకు నచ్చిన అబ్బాయిని వాళ్ళు చూస్ చేసుకొని లవ్ మ్యారేజ్ అక్కడికక్కడే చేసుకొని కాపురాలు చేసి పిల్లలకి అంటూ ఉన్నారట. అభివృద్ధి పొందడం అంటే నీకు నచ్చినట్లుగా చేయడం కాదు, దేవునికి ఇష్టానుసారంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తానుసారంగా జీవించిన తర్వాత నువ్వు అభివృద్ధి పొందినా పొందకపోయినా అది దేవుడికి మహిమ, ప్రజలందరికీ దీవెనగా మారుతుంది. దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు వివాహం చేసుకున్నారు. పెద్దలు ఏర్పరిచిందనో, వీళ్ళు మనసుకు నచ్చిందనో, లేకపోతే చక్కనవారనో, మంచి ఉద్యోగం చేస్తుందనో, మంచి అందంగా ఉన్నాడనో, లేకపోతే గొప్ప ఆస్తులు ఉన్నాయనో, లేకపోతే ప్రార్థన పరుడనో, లేకపోతే వాక్య ప్రసంగం బాగా చేస్తూ ఉన్నాడనో, లేకపోతే చూడడానికి చక్కగా ఉన్నాడనో, మర్యాదస్తుడనో, లేకపోతే నీ సొంత ఆలోచనలో నువ్వు ఏది తలించే నువ్వు వివాహం విషయంలో ముందుకు వెళ్ళినా సరే అది నీ చిత్తమే కానీ దేవుని చిత్తం కానే కాదు. ఈ లోకంలో పెద్దలు ఏర్పరిచిందైనా, పెద్దల ఆలోచన అయినా సరే, నీ సొంత ఆలోచన అయినా సరే, నీ మనసుకు నచ్చిందైనా సరే అది దేవుని చిత్తం కానే కాదు. అది దేవుని చిత్తం అని ఎలా అనుకుంటాం? మనం ఎలా అనుకుందాం? దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వకపోతే ఎంత ప్రమాదంలో పడతామో ఒకసారి ఆలోచించేద్దాం. ఈ లోకంలో పెద్దల ఆలోచన, మన సొంత ఆలోచన అనేది 100% దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అది దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వట్లేదు. మనం
ఇక్కడ మిక్స్డ్ పీపుల్ ఏర్పడతా ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారుల్లో నరుని కుమార్తెలు వివాహం చేసుకొని వాళ్ళ సొంత ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతా ఉంది? మిక్స్డ్ పీపుల్ పుడతా ఉన్నారు. కలుషితమైన ప్రజలు పుడతా ఉన్నారు. భయభక్తులు లేని ప్రజలు పుడతా ఉన్నారు. దేవుడంటే తెలియని ప్రజలు పుడతా ఉన్నారు. దేవుడంటే లోబడిన ప్రజలు పుడతా ఉన్నారు. దేవుని భక్తి అంటే ఏమిటో తెలియని ప్రజలు పుడతా ఉన్నారు. పిల్లలు పుడతా ఉన్నారు. దేవుడిలో ఎలాగ ఆత్మీయంగా పెంచాలో, ఆత్మానుసారంగా ఎలాగ నడిపించాలో తెలియని ప్రజలు పుడతా ఉన్నారు. దేవుడంటే ఎరగని ప్రజలు పుడతా ఉన్నారు. అందుకే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు, ఊహ, ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూచాడు. చూడండి, నరులు చెడ్డతనమట భూమి మీద గొప్పదని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కాదు, దేవుడు అంటా ఉన్నాడు, నరులు చెడ్డతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపు, ఊహ, ఆలోచన అంతా ఎల్లప్పుడూ చెడ్డదే, మిక్కిలి చెడ్డదే, ఆల్వేజ్ సో బ్యాడ్. ఆ విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద నరులని చేసినందుకు దేవాది దేవుడు సంతాప పొందుతూ ఉన్నాడు. సంతాపము, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈ ప్రజలను ఎందుకు ఈ లోకంలో సృష్టించాను? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏదో సహవాసము కలిగి ఉండాలని, ఏదో ప్రేమ లేకపోతే ఏదో అనుకునే ఒక ఆలోచనతో ఆదాంని ఈ లోకంలో సృజించినప్పుడు, ఒక ఆలోచన, ఒక ప్రణాళికతో ఆదాంని ఏర్పాటు చేశాడు. కానీ 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు నిజంగా నరులు భూమి మీద విస్తరింప ఆరంభమైన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు చూసి, లేకపోతే సేతు సంతానము, తర్వాత నరుని కయాను సంతానము, సేతు సంతానము, కయాను సంతానము కలిసి సహవాసం చేయటం అనేది చూసి దేవుడు సంతాపపడతాడు. మంచి చెడ్డ తేడా లేదు, న్యాయము అన్యాయము తేడా లేకుండా జీవిస్తూ ఉన్నారు. చీకటి వెలుగు తేడా లేకుండా జీవిస్తూ ఉన్నారు. విశ్వాసి అవిశ్వాసాన్ని తేడా లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని చిత్తము లేకపోతే మనుషుల చిత్తము అనేది తేడా లేకుండా వీళ్ళు రకరకాలుగా జీవించడం చూసి వాళ్ళు చెడుతనము భూమి మీద గొప్పదని వాళ్ళు అనుకుంటూ ఉంటే, వారి హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు చెడ్డదని దేవుడు ఎంతగానో సంతాపపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఈ నరుల్ని ఎందుకు చేశాననే సంతాపపడుతూ నిజంగా దేవాది దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు. చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఎందుకు ఈ పని చేశాను? ఎందుకు ఈ నరుల్ని ఈ లోకంలో సృజించాను? ఎందుకు ఇలా తయారు చేస్తాను అని తనలో తను బాధపడుతూ ఉన్నాడు. నిజంగా చాలా సంతాపము నొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మిక్స్డ్ పీపుల్ రావడానికి కారణం ఎవరమే? చీకటికి వెలుగుకి తేడా లేకుండా జీవించే వారిగా ఇప్పుడు ఆరంభమైంది అనుకుంటా ఉన్నారా? విశ్వాసంకి అవిశ్వాసికి తేడా లేకుండా ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం అనుకుంటున్నారా? ఆనాడే ఆదికాండం 6వ అధ్యాయంలోనే ఆరంభమైంది. అయితే మనము ఒక విషయాన్ని గమనించాల. నిజంగా యేసుక్రీస్తు వారు స్టెఫనీ యొక్క మరణం చూసాట చాలా ఆనందపడ్డాడట. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తు వారు లేచి చనిపోయిన స్టెఫెన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడట. చూసి చాలా సంతోషపడ్డాడట. కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత జరిగిన ఈ కార్యక్రమాలు చూసి
నరుల యొక్క చెడుతనం చూసి, నరుల హృదయంలో ఉన్న ఆ చెడు తలంపులు చూసి, వాళ్ళ ఆలోచనలు చూసి నిజంగా సంతాపపడుతూ ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు మనం దేవుణ్ణి సంతోషపరిచే రీతిగా మనం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మన జీవితాలను చూసి, మన సంతానాన్ని చూసి దేవుడు సంతాపపడేలాగా, దేవుడు ఇతన్ని ఎందుకు దీవించాను, ఇతన్ని ఎందుకు ఇట్టి రీతిగా స్వస్థపరిచాను, ఇతన్ని ఎందుకు నేను బాగుపరిచాను, ఇతన్ని ఎందుకు నేను ఉన్నతమైన స్థానంలో ఉంచాను, అయ్యో నా నామానికి మహిమగా ప్రజలందరికీ దీవెనగా జీవిస్తాడనే, బతుకుతాడనే నేను ఇట్టి రీతిలో పెడితే ఈయన భ్రష్టుడైపోయాడే, నాకు దూరం అయిపోయాడే, నా చిత్తం చేయట్లేదే, నా ఇష్ట ప్రకారంగా ఇతను బతకట్లేదే, నాకు ఉపయోగకరంగా ఉండట్లేదనే దేవుడు మన జీవితాన్ని చూసి, మనం ఉన్నతంగా ఉన్న మన జీవితాన్ని చూసి, మనం తన కొరకు ఎందుకు పనికిరానుగా వారిగా ఉన్న మనల్ని చూసి, మన బతుకుని చూసి, బట్టుపోయిన మన జీవితాన్ని చూసి, అవిశ్వాసులతో సహవాసాన్ని చూసి, లవ్ మ్యారేజ్లు చేసుకున్న మనల్ని చూసి, దేవుని చిత్తానుసారంగా బతకన మన జీవితాలను చూసి దేవుడు మనల్ని చూసి సంతాపపడతా ఉన్నాడేమో. నిజంగా ఆనాడు నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత ఆ నరులను చూసి, నరుల యొక్క తలంపులను చూసి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసి, ఎథిక్స్ లేని వారిని చూసి, మంచి చెడ్డలో లేని వారిని చూసి, భయభక్తులు లేని వారిని చూసి, విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా లేని వారిని చూసి, చీకటికి వెలికి పొత్తు లేని వారిని చూసి, క్రైస్తవులకి అన్యులకి తేడా లేకన్నా వాళ్ళు జీవిస్తున్న బతుకులను చూసి, దేవునికి మహిమగా ప్రజలకి దీవెనగా జీవించిన వారిని చూసి నిజంగా దేవుడు సంతాపపడతా ఉన్నాడు, నిజంగా దేవుడు నొచ్చుకుంటూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అయ్యో దీనిని ఎందుకు నేను చేశాను, ఇతన్ని ఎందుకు నేను దీవించాను, ఇతన్ని ఎందుకు స్వస్థపరిచాను, ఇతన్ని ఎందుకు ఉన్నతమైన స్థానంలో ఉంచాను, అయ్యో అని సంతాపడతా ఉన్నాడు. స్టెఫెన్ లాగా బతికితే క్రీస్తు, చావైతే లాభము, బతికితే దేవుని కోసం బతకదామనే ఒక నిర్ణయంతో దేవుని కోసం స్టెఫెన్ లాగా బతికిన కొద్ది రోజులైన దేవుని కోసం శ్రేష్టంగా, ఉన్నతంగా, న్యాయంగా, విశ్వాసగా బతికితే చాలు, దేవుని చిత్తం చేస్తే చాలు. నువ్వు బతికిన కొద్ది రోజులైనా, ఒక నిమిషమైనా, ఒక రోజైనా దేవుని చిత్తం కోసం నిలబడితే, నువ్వు రోషం కలిగి దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. దేవుడు మన కోసం యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని కోసం నిలబడక మన సొంత ఆలోచనల ప్రకారంగా, లేకపోతే మన పెద్దల ఆలోచన ప్రకారంగా ఊరిని లేకపోతే ప్రజల్ని మెప్పింపజేయడానికి నువ్వు కార్యక్రమాలు ఆరంభిస్తే అది దేవుడు మెచ్చడు, దేవుడు ఇష్టపడడు, దేవుడు అసలు ఇది దేవుని చిత్తం కాదు. ఈరోజు మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నామా, లేకపోతే ఈ లోకానుసారంగా పెద్దల్ని మెప్పించడానికి, ఎవరినో మెప్పించడానికి మనం జీవిస్తూ ఉన్నామా? అయితే జాగ్రత్త, ఈ లోకాన్ని మెప్పించడానికి నువ్వు జీవిస్తే దేవుడిని నువ్వు ఎంతగానో నిన్ను చూసి, నీ బతుకుని చూసి, నీ జీవితాన్ని చూసి, దేవునికి మహిమగా ప్రజలకి దీవెనగా లేని నీ జీవితాన్ని చూసి దేవాది దేవుడు సంతాపపడతా ఉన్నాడు. నేరపోయి చేశానే, ఎందుకు ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని ఎందుకు దీవించాను, ఆశీర్వదించాననే దేవుడు సంతాపపడతా ఉన్నాడు. ఆలోచించేద్దాం, మన బతుకులు ఎలా ఉన్నాయి, దేవుడిని బాధ పెట్టే దానిగా ఉన్నామా, దేవుడి నామానికి అవమానం తెచ్చే వారిగా మనం జీవిస్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. ఎలా మనం దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తూ ఉన్నాం.